త్రిదశ రైస్ అన్నింటికీ దగ్గరగా మీ మనసుకి మరింత దగ్గరగా త్రిదశ రైస్ వేర్ లైఫ్ షైన్స్. హైదరాబాద్ బుక్ ఫేర్ సందడిగా సాగుతోంది. పుస్తకాల పండుగకు అనేక ప్రాంతాల నుంచి సందర్శకులు తరలి వస్తున్నారు. మరి ప్రతి సంవత్సరం చూసుకుంటే మనకి లక్షలాది మంది పుస్తకాల పండుగకి వస్తూ ఉంటారు. అయితే గత సంవత్సరం నుంచి యంగ్స్టర్స్ది పర్సంటేజ్ పెరుగుతుంది అని ఆర్గనైజర్స్ కూడా చెప్పారు. అదేవిధంగా ప్రతి స్టాల్లో కూడా మనకు అన్ని ఏజ్ల వాళ్ళు కనిపిస్తున్నారు. ఎస్పెషల్లీ యంగ్స్టర్ సంఖ్య ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది. సో మనతో పాటు కొంతమంది యంగ్స్టర్స్ ఉన్నారు. సో ఒకసారి వాళ్ళతో మాట్లాడదాము. లైక్ సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ ఇదంతా వచ్చిన తర్వాత బుక్ రీడింగ్ అనేది కొంతవరకు తగ్గింది అనేది చెప్పుకున్నాము, కానీ మళ్ళీ పెరుగుతోంది. సో యంగ్స్టర్స్ బుక్ రీడ్ చేయడానికి మళ్ళీ ఇంట్రెస్ట్ అనేది చూపిస్తున్నారు. సో అందులో భాగంగానే బుక్ ఫేర్కి కూడా వచ్చారు. సో ఒకసారి వాళ్ళతో మాట్లాడదాము. హాయ్, హలో, ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. సో మీ పేరేంటి, మీరు ఏం చేస్తూ ఉంటారు? స్వస్తి జన్ 9th క్లాస్. ఓకే. సో బుక్స్ చదవడం అంటే ఇష్టమా? అవును, ఇష్టం. ఓకే. సో ఏ జోనర్ పుస్తకాలు అంటే ఎక్కువగా ఇష్టం? సైన్స్ రిలేటెడ్. ఓకే. సో ఇదివరకు ఎప్పుడైనా బుక్ ఫేర్కి వచ్చారా? ఇదే ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం. సో ఎట్లా అనిపిస్తుంది? బాగానే ఉంది. నైస్. సో ఏమైనా బుక్స్ పర్చేస్ చేశారా? ఏ జోనర్లో తీసుకున్నారు? సైన్స్ పిల్లల కోసం. ఓకే. మీరు చదవడానికి క్విజ్. ఓకే, క్విజ్ కెమిస్ట్రీ. ఓకే. సో మీరు, మీ పేరు? సంస్కృతి జైన్. ఓకే. సో ఇప్పుడు నార్మల్గా యంగ్స్టర్స్ చూసుకుంటే చాలా వరకు అంటే స్కూల్ పిల్లలే కానీ కాలేజ్ పిల్లలే కానీ ఎక్కువగా సోషల్ మీడియాలో ఉంటున్నారు. సో కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళు అట్లా బుక్స్ మళ్ళీ రీడ్ చేయడం స్టార్ట్ చేశారు. సో మీరు పుస్తకాలు ఎక్కువగా చదువుతూ ఉంటారా? నో, ఫస్ట్ టైం స్టార్టింగ్ ఇట్ ఫ్రమ్ నౌ. సో ఎందుకంటే మళ్ళీ పుస్తకాలు చదవాలి అనే ఆలోచన ఎలా వచ్చింది, థాట్ ఎలా వచ్చింది? सोशल मीडिया में ज़्यादा चले गए थे तो उधर से ही निकलना है बाहर, బయట రావాలి సోషల్ మీడియా నుంచి. సో ఐ టుక్ భగవద్గీత का बुक, जस्ट the moral values. Wow. I wanted to start from Bhagavad-Gita first. ఓకే. సో ఫస్ట్ టైమా బుక్ ఫేర్కి రావడం? First time. ఓకే. సో ఎట్లా అనిపిస్తుంది అంటే లైక్ మనకు నార్మల్గా మనం ఇంట్లో ఉంటాము, ఫోన్ చూసుకుంటూ ఉంటాము, ఏం జరుగుతుంది బయట అనేది అంతగా తెలియకపోవచ్చు. కానీ బుక్ ఫేర్కి వస్తే ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు, లైక్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. సో వీళ్ళందరినీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? మంచిగా ఉంది. ఇంకా ఇంట్రెస్టెడ్ ఉన్నారని. ఇట్స్ మై ఫస్ట్ టైం ఆల్సో, సో ఇట్స్ గుడ్. ఓకే. సో మీకు ఎలా అనిపిస్తుంది? లైక్ మీరు ఎప్పటి నుంచి బుక్స్ చదవడం స్టార్ట్ చేశారు, లేదంటే ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారా? ఏమనిపిస్తుంది? ఇట్స్ నైస్ యాక్చువల్లీ. ఎందుకంటే నేను అంటే 6th క్లాస్ నుంచి చదవడం స్టార్ట్ చేసిన. ఇంట్లో చాలా బుక్స్ ఉన్నాయి, అందుకే ఇప్పుడు ఏం కొనలే నేను. ఓకే. యాక్చువల్లీ నైస్ ఉంది, చాలామంది వచ్చారు, ఈడ ఇంట్రెస్టెడ్ లాగా ఉంది. ఓకే. సో చూసారా అంటే నార్మల్గా ఏ జోనర్ బుక్స్ ఎక్కువగా చూసారు, ఏవి మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేశాయి? సైన్స్, ఇంకా లైఫ్ లెసన్స్, మారల్ వాల్యూస్ అవన్నీ బుక్స్ ఉన్నాయి. రిలీజియస్, డివోషనల్ అవి బుక్స్ ఉన్నాయి, చాలా అట్రాక్ట్ చేస్తారు. ఓకే. సో మీకు ఎలా అనిపిస్తుంది? లైక్ ఇక్కడ అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి అండ్ బుక్స్ ఏవి ఎక్కువగా మిమ్మల్ని అట్రాక్ట్ చేశాయి? లైఫ్ గురించి లైక్ మైండ్ సెట్ ఎలా అవన్నీ చూస్తే మంచిగా అనిపిస్తుంది బుక్స్. ఇంకా మంచిగా సిస్టమేటిక్గానే ఉంది ఇక్కడ. అవునా? యా. ఓకే. సో మీరు యంగ్స్టర్స్కి ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఎందుకంటే చాలామంది ఇప్పుడు సోషల్ మీడియాకి అడిక్ట్ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు, అందులో నుంచి బయటకు వచ్చి లైక్ మీలాగా పుస్తకాలు మళ్ళీ చదవాలి అని అనుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో యంగ్స్టర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? కమ్ అవుట్ ఆఫ్ సోషల్ మీడియా, ట్రై రీడింగ్ బుక్స్. ఇట్స్ మై ఫస్ట్ టైం బట్ ఐఎమ్ స్టిల్ ట్రయింగ్ టు కమ్ అవుట్ ఆఫ్ సోషల్ మీడియా. సో మీరేం చెప్పాలనుకుంటున్నారు? అదే సోషల్ మీడియా చాలా అట్రాక్ట్ చేస్తుంది. సోషల్ మీడియా నుంచి బయట రావాలి, బుక్స్ చదవాలి. మీరు కూడా చెప్తారా? అదే హ్యాబిచువల్ అవ్వాలి బుక్స్కి. సోషల్ మీడియా అంతా ఇఫ్ వి స్టార్ట్ రీడింగ్ దెన్ వి గెట్ హ్యాబిటెడ్. సో చూడొచ్చు, నిజంగా యంగ్స్టర్స్ మైండ్ సెట్ మారుతుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సోషల్ మీడియా యూసేజ్ అనేది పెరిగిపోతున్న రోజుల్లో, ఆ అడిక్షన్ పెరిగిపోతున్న రోజుల్లో అందులో నుంచి బయటకు వచ్చి మళ్ళీ బుక్ రీడింగ్ వైపు చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో మనకి హైదరాబాద్ బుక్ ఫేర్లో చాలా వరకు యంగ్స్టర్సే కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఐటీ నుంచి, అదేవిధంగా వివిధ రంగాలకు చెందినటువంటి యంగ్స్టర్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళకి నచ్చిన పుస్తకాలన్నింటినీ కూడా కొనుగోలు చేస్తున్నారు. సో మొత్తంగా హైదరాబాద్ బుక్ ఫేర్ మనకి సందర్శకులతోటి రద్దీగా కనిపిస్తోంది. ప్రతిరోజు వేల సంఖ్యలో విజిటర్స్ ఇక్కడికి వచ్చి ఇక్కడ స్టాళ్లలో అందుబాటులో ఉన్నటువంటి విభిన్న రకాల రంగాలకు చెందినటువంటి పుస్తకాలను పర్చేస్ చేస్తున్నారు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా ఎంతో సంతోషంగా ఇక్కడికి వచ్చి పుస్తకాలను కొనుగోలు చేస్తున్నారు. చిన్నపిల్లలకి సంబంధించిన పుస్తకాలు, విమెన్స్కి సంబంధించినటువంటి పుస్తకాలు, మైండ్ సెట్కి సంబంధించినటువంటి పుస్తకాలు, అదేవిధంగా మనకి డివోషనల్కి సంబంధించినటువంటి పుస్తకాలు, అంటే స్పిరిచువల్గా, పొలిటికల్గా, లా అండ్ ఆర్డర్, పొలిటికల్, ఇట్లా ఇవన్నీ కూడా ఉన్నాయి. హాయ్ హాయ్, మీ పేరు? ఆర్ఎస్ కుమార్. ఎక్కడి నుంచి వస్తున్నావు? హైదరాబాద్. నువ్వు బుక్స్ కొనడానికి వచ్చావా, చూడడానికి వచ్చావా? కొనడానికి వచ్చావు. ఏం బుక్స్ చదువుదామని? పిల్లల పుస్తకాలా? అవునా? బాలమిత్ర లాంటివి ఎప్పుడైనా చదివావా? మరి ఏ జోనర్ బుక్స్ చదివావు?
ఇంగ్లీష్ పంచతంత్ర పంచతంత్ర, వావ్. ఇంకా ఇంకా ఇంగ్లీష్ బుక్స్ ఓకే. సో నిన్న ఏదైనా పోయం ఏదైనా చెప్పమంటే చెప్తావా? పోయం తెలుగు పోయం తెలుగు పోయం చెప్పు. తెలుగు పోయం తెలుగు పోయం. స్కూల్ బుక్స్ చదువుతూ ఉంటావు కదా, అట్లా కాకుండా స్టోరీస్ అవి ఇవి చదువుతూ ఉంటావా? చదువుతుంది. ఇప్పుడు గుర్తొచ్చిందా పద్యం? చెప్పు. మేలి పండు చూడు మేలి మై ఉండును పుట్ట విప్పి చూడు పురుగులుండు పిరికి వాణి మనసే బింకమేళర విశ్వదామిరామ వినురమేమ. సో చూడొచ్చు చిన్నపిల్లలు కూడా ఎంతో మంచిగా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళ పేరెంట్స్ తోటి ఇక్కడికి వచ్చి, అదేవిధంగా స్కూల్ మేనేజ్మెంట్స్ కూడా ఇక్కడికి తీసుకొని వస్తున్నాయి. సో ఎస్పెషల్లీ ఏంటంటే హైదరాబాద్ బుక్ ఫేర్కి కేజీ టు పీజీ ఎవరైనా సరే వాళ్ళ ఐడెంటిటీ కార్డు తీసుకొని వస్తే ఎంట్రీ అనేది ఉచితంగా ఉంటుంది. సో చాలామంది స్కూల్ పిల్లలు వస్తున్నారు, అదేవిధంగా చిన్నపిల్లలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చిన్నపిల్లల్ని తీసుకొని వస్తున్నారు. ఎందుకంటే చిన్న వయసు నుంచే మొక్కై మంగనది మానే వంగుతుందా అని చెప్పేసి అని అంటున్నారు. సో చిన్న వయసు నుంచే బుక్ రీడింగ్ అనేది అలవాటు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో చాలామంది వాళ్ళ పిల్లల్ని తీసుకొని రావడం జరుగుతుంది. వాళ్ళకి ఫిక్షనల్కి సంబంధించినవి, సైన్స్ రిలేటెడ్ స్టోరీ టెల్లింగ్ బుక్స్ అవన్నిటిని కూడా కొనిస్తున్నారు. అదేవిధంగా యంగ్స్టర్స్ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళకి నచ్చినటువంటి బుక్స్ని పర్చేస్ చేసి వెళ్తున్నారు. వీడియో గౌరవ్తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.